ఎట్టకేలకు గూడెం శ్రీ సత్యనారాయణ ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టుదారుల కల ఫలించింది. ఈటీవీ తెలంగాణ జై కిసాన్ వరుస కథనాలకు స్పందించిన నీటిపారుదల శాఖ చివరి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టింది. ఫలితంగా ఎండుముఖం పట్టిన యాసంగి పంటలు చేతికందుతున్నట్లు కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని 30,000 ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి నిధుల లేమితో కూనరిల్లుతున్న ఈ ప్రాజెక్టును తెలంగాణ సర్కారు గత ఖరీఫ్ నాటికి పూర్తి చేసి సాగునీటిని విడుదల చేసింది. అయితే చివరి ఆయకట్టుకు నీరందని దుస్థితి. ప్రధానంగా గూడెంపై ఆధారపడిన కడెం చివరి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. కడెం కాలువలైన D30 నుంచి D42 వరకు గూడెం ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేసినా సాగునీరు అందటం లేదని చివరి ఆయకట్టుదారుల ఆందోళన. ఈ నేపథ్యంలో ఈటీవీ తెలంగాణ జై కిసాన్ కథనాలకు స్పందించిన అధికారులు చివరి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో హాజీపూర్ మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ కథనానికి స్పందించి మరి కడెం ఆయకట్టు పరిహారక ప్రాంతమైన నర్సింగాపూర్ గ్రామం గాని రాపల్లి గ్రామం మరియు రాపల్లె కుంటలకు మరి ధర్మారం కుంటలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశం మీద మరి ఈటీవీ కథనానికి స్పందించి మరి అధికారులు నీళ్లు మరి 6 ఫీట్ల నీళ్లు దాకా మరి ఇవ్వడం జరిగింది. రాపెల్లె కుంటల వరకు పడ్డాయి. మీదటి ప్రాంతం వాళ్ళు గన్లు పెట్టుకుంటూ మరి క్రింది వరకు నీళ్లు అందుతలేవు. మరి అధికారులు దీని మీద దృష్టి పెట్టి నిరంతరం మరి క్రింది వరకు నీళ్లు అందేటట్టుగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలి. కెనాల్కి ఇవాళ నీళ్లు వస్తున్నాయంటే మాకు చాలా సంతోషం. కానీ మా చెర్ల పడేదాకా మాకు నీళ్లు కంటిన్యూ విడిస్తే చెర్లకు నీళ్ళు వస్తే మాకు చెరువు కింద కానీ చెరువు మీద కానీ 200 ఎకరాల పంట సాగవుతుంది. నీళ్లు మీరు ఇస్తున్నారు, మాకు సహాయం చేస్తున్నారు. కాకపోతే కినాల పండు మొత్తం గన్లు తీసి పొక్కుల నీళ్ళతో గన్లు తీసి నీళ్లు తీసుకుంటారు. మాకు రాపల్లి గోపాయకుంటకు నీళ్లు రాకుండా చేస్తున్నారు. అలాగే నీళ్ళు వస్తే మేము కొద్దిగా బతుకుతాము. ఇప్పుడు మా పొలాలు గుండుకు వచ్చినాయి, అవన్నీ ఇప్పుడు ఎండిపోయేందుకు వచ్చినాయి. మాకు బావులలో నీళ్ళు లేవు, చెరువు నిండితే మాకు బావులలో నీళ్లు ఉంటాయి. కినాల పండు ఉన్న రైతులు కూడా మనం చేస్తాం కాలువలు తెంపద్దని. గూడెం ఎత్తిపోతల కింద దండేపల్లి, లక్షిక్పేట్, మంచిర్యాల, హాజీపూర్ మండలాలున్నాయి. 2009 నుంచి సాగునీటి కోసం ఆశగా ఎదురుచూసినా ఫలితం లేదు. ఎట్టకేలకు నిరుటి నుంచి సాగునీటి విడుదల జరిగినా చివరి ఆయకట్టుకందని దుస్థితి. ఎగువనున్న రైతులు ప్రధాన కాల్వలకు గండ్లు పెట్టడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందటం లేదనేది కర్షకుల వాదన. ఈ విషయంపై రైతులు పలుమార్లు ఆందోళనకు దిగటం జరిగింది. దీంతో స్పందించిన అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయకట్టు చివరి వరకు నీరందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా యాసంగి పంటలు పండనున్నట్లు కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రాలే చక్కగా వస్తాను, నిన్నడుస్తుంది మొన్న మంచిగా వస్తాను. ఈ 10 ఏళ్ల కింద రాలే, ఇప్పుడు వస్తానే సార్. మాకు వస్తేనే మాకు పంటలు పండుతాయి సార్. వచ్చినందుకు మంచిగా ఉన్నాయి సార్, సంతోషంగా ఉన్నాయి. ఆ పంటలు వేసుకున్నాం సార్, మంచిగానే ఉన్నాయి. ఓ దారిగా ఒక్క మాత్రం రోడ్ అవతల వెళ్తలేవు, ఇటు కాలువ కావాలి. ఇక ఇతరులకు మాత్రం అంతాను నీళ్ళు రావడం వల్ల పంటలు బాగానే వస్తున్నాయి సార్. బీటీ కెనాల్ని నర్సింగాపూర్ అండ్ రాపల్లి గ్రామాలకు నీళ్ళు అందించడం కొరకు, రైతులకు నీళ్ళు అందించడం కొరకు ప్రత్యేకంగా చర్య తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కూలీలతోని మొట్టమొదటిగా ఈ కాలువను మేము సాఫ్ చేయడం జరిగింది. సాఫ్ చేస్తే దీని ద్వారా నర్సింగాపూర్ గ్రామానికి, రాపల్లి గ్రామానికి 2 గ్రామాలకు రైతులకు చాలా బాగుంది. రైతులు కూడా అందరూ సంతోషకరంగా ఉన్నారు. నీటి విడుదల జరగటంతో రైతులు ముందుగా చెరువులను నింపుకుంటున్నారు. నీటి చౌర్యం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని శివారు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మంచిగా వస్తున్నాయి, పొలాలు కూడా ఆనకాలం మంచిగా పడినాయి. ఇప్పుడు వ్యవసాయం కూడా నీళ్ళు అందుతున్నాయి. కానీ ఇట్లా వస్తే మేము బాగుపడతాం. నిరుడు సుంది వస్తున్నాయి నీళ్లు, అంతకన్నా మొదలు మాకు అందుడే లేదు. ఇక మొదటోళ్ళకే నా పందుడు. కినాలు నీళ్ళు వస్తే అందరికీ ఆనందమే, రైతులకు మొత్తం సంతోషమే. చూసి రైతులందరూ చాలా సంతోషపడుతున్నారు. అంటే ఈ వ్యవసాయ కాలంలో ఎప్పుడు కూడా ఈ కెనాల్కి అనేది మేము నీళ్లు చూడలేదు. వర్షాకాలం మాత్రం వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా ఈ రైతులందరూ మమ్మల్ని అందరూ కోరితే మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కోరడం జరిగింది. కోట్ల వ్యయంతో నిర్మించిన గూడెం ఎత్తిపోతల పథకం పిల్వ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. రివిట్మెంట్ లేకపోవడం వల్ల విలువైన గోదావరి జలాలు వృధా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.